ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో గురుడు జాతక రీత్యా జ్యోతిషశాస్త్రపరంగా జాతక విషయాలు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన జన్మ వృత్తాంతం ఏమిటి, దేనికి కారకత్వాలు వహిస్తాడు, జాతకంలో చెడుగా ఉంటే కలిగించే అనర్థాలు, ఏ విద్యలో రాణిస్తారో, ఏ వృత్తి వ్యాపారాలు సూచిస్తాడు, ఇటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల పరంగా గురువు పీతవర్ణపు దేహకాంతి కలిగి 4 భుజాలతో దండము, కమండలము, రుద్రాక్షమాల ధరించి సింహాన్ని అధిరోహించి ఉంటాడు. ఇతడికి జీవ, అంగీరస, వాచస్పతి, మంత్రి, దేవేజ్యుడు అనేటటువంటి పేర్లు ఉన్నాయి. గురుడు జన్మ వృత్తాంతం కనుక చూస్తే అంగీరస మహర్షికి మరీచి ప్రజాపతి పుత్రిక స్వరూపకు ఆంగిరసనామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి తిథియందు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో బృహస్పతి జన్మించాడు. ఈయన దేవతలకు గురువు. ఈ దేవతల గురువుకు మరో ప్రజాపతికి పుత్రిక అయినటువంటి తార భార్య అయింది. ఇంద్రుడికి అన్ని విధాలా తోడ్పడటం, అత్యవసర సమయాల్లో సలహాలు ఇవ్వడం బృహస్పతి యొక్క విధులు. జ్యోతిషశాస్త్రపరంగా గురువు యొక్క గురుడు లక్షణాలు చూసుకుంటే గురుడు పురుషగ్రహం. ఇతను రుచుల్లో తీపిని, రంగుల్లో పసుపచ్చనే సూచిస్తాడు. ఇతడు బ్రాహ్మణ జాతికి చెందినవాడు. అధిదేవత బ్రహ్మ. ఇతను కఫతత్వం గలవాడు. హేమంత ఋతువును సూచిస్తాడు. ఆకాశతత్వం కలిగి ఈశాన్య దిశను సూచిస్తాడు. లోహాల్లో బంగారాన్ని, రత్నాలు, పుష్యరాగాన్ని సూచిస్తాడు. ఈ గ్రహం యొక్క సంఖ్య 3. లగ్నంలో దిగ్బలం పొందుతాడు. గురుడు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకు అధిపతి. గురుడు ధనస్సు, మీన రాశులకు అధిపతి. ఇతడికి ఉచ్చరాశి కర్కాటకం, నీచరాశి మకరం. కర్కాటకంలో 5వ డిగ్రీ పరమ ఉచ్చ, అలాగే మకరంలో 5వ డిగ్రీ పరమనీచ. ఇతనికి రవిచంద్రు కుజులు స్నేహితులు, బుధ శుక్రులు శత్రువులు, శని సముడు. గురుగ్రహ దశ 16 సంవత్సరాలు. గురుగ్రహ ప్రభావిత జాతకులు ఎలా ఉంటారు? వీరిది ఎరుపు లేదా పసిడి ఛాయ, లావుకు తగ్గ పొడవు కలిగి మంచి ఆకారం కలిగిన వారే ఉంటారు. మధ్య రకమైనటువంటి పొడవు, శరీరం మీద వెంట్రుకలు పరుచుకున్నట్లుంటాయి. రింగుల తల వెంట్రుకలు, కొందరికి బట్టతల కూడా ఉంటుంది. కండలు తిరిగి పుష్టిగా బలిష్టంగా కనిపిస్తారు. విశాలమైన రొమ్ము, గుండ్రని చెక్కులు, పెద్ద నుదురు, ధనస్సు తిరిగినటువంటి కనుబొమ్మలు, ఆకర్షణీయమైన కనులు, కంఠధ్వని చక్కగా ఉంటుంది. విశాలమైన కనులు, నుదురు కలిగి ఉంటారు. పొడవైన చిబుకం, ఎరుపు పెదాలు, తీర్చిదిద్దినట్లు ఉండేటటువంటి ముక్కు, నోరు, పంటి వరస, తలకు దగ్గరగా ఉండేటటువంటి చెవులు, గంభీరమైన స్వరం, డాంభకం, దర్పం ఉట్టిపడుతున్నటువంటి నడక మొదలైన లక్షణాలు ఉంటాయి. వీరికి ఆహారం, వస్త్రం, సౌఖ్యాలకి కొదవ ఉండదు. సంప్రదాయాల పట్ల నమ్మకం, దైవభక్తి కలిగి ఉంటారు. పండితులు, చట్టము, ధర్మము అంటే గౌరవం ఉంటుంది. ఇల్లు, స్థిరాస్తి ఇవన్నీ కూడా ఉంటాయి. పండిత సభలలో, విద్యా సంస్థలను మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఉంటాయి. నడి వయసు నుంచి శరీరం స్థూలమై బట్టతలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యా సంస్థలతో సంబంధాలు అనేవి కలిగి ఉంటారు. గురుడు సూచించే కారకత్వాలు ఏమిటి? వేటి మీద ప్రభావం చూపుతాడు? ఏవి ఆయన ఆధీనంలో ఉంటాయి అంటే, గురుడు 30 సంవత్సరాల వయసు కలవారిని సూచిస్తాడు. ఇతడు స్థూలకాయులు, కపిలవర్ణపు వెంట్రుకలు, కండ్లు కలవారిని సూచిస్తాడు. గురుడు ధనకారకుడు. జ్యేష్ఠ సోదరులు, పుత్రులు, సంతానం, ముత్తాత, విశేష బంధువులు, మంత్రి, యజ్ఞము, గౌరవం, దైవభక్తి, వేదాలు, శాస్త్రాలు, వేదాంతం, దాన ధర్మాలు, బుద్ధి, సత్యము, ఆచారం కలిగి ఉంటారు. అటువంటివన్నీ కూడా సూచిస్తాడు. బంగారం, వైఢూర్యం, సంస్కృత భాష, శబ్దాలను సూచిస్తాడు. బ్యాంకులు, ఖజానాలు, న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, దేవాలయాలు, విద్యాలయాలు, అధ్యాపకులు, బోధకులు, మతాధికారులు, మత సంస్థలు, ఆర్థిక వ్యవహారాలను సూచిస్తాడు. అలాగే కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులను సూచిస్తాడు. నెయ్యి, నూనె, కొవ్వు, వెన్న, శనగలు, దబ్బకాయలు, పనసకాయలను సూచిస్తాడు. పావురము, హంసలు, గుర్రాలు, ఏనుగులను సూచిస్తాడు. పుస్తకాలు, కళాశాలలు, వైద్యులు, లాయర్లు, పదవి, కరుణ, సంతోషం, పెట్టుబడి, అభివృద్ధి, ఐశ్వర్యం, పూజారులు, ఉపాసన, విదేశీయులు, భవిష్యత్తు, బహుమతులు, ఆచారాలు, బ్యాంకులు, ధనుర్విద్య, రేసులు, టైటిల్స్, వేదాంతం, చెల్లింపులు, నిజాయితీ, క్రమబద్ధము, క్రమశిక్షణ, ఉన్మాదమును సూచిస్తాడు. ఇవన్నీ కూడా ఈయన ఆధీనంలో ఉంటాయి. గురుడు సూచించే విద్యలు ఏమిటి? గురుడు జాతకంలో బలమైన స్థితి ఏర్పడినప్పుడు ఈ విద్యల్ని బాగా రాణిస్తాయి. గురుడు బోధించే వారిని, ఉపాధ్యాయుల్ని సూచిస్తాడు. ప్రొఫెసర్లను సూచిస్తాడు. బ్యాంకులు, ఆర్థిక శాస్త్రం, ధనము, బంగారం, సంస్కృత భాష, పురాణాలు, నోట్ల ముద్రణ, వేదాంతాన్ని ఇవన్నీ కూడా గురుడు సూచిస్తాడు. గురుడు సూచించే వ్యాధులు ఏమిటి? మధుమేహ వ్యాధి, కాలేయం, బోధకాలు, శరీరంలో నీరు చేరడం, నిస్సంతానం, క్యాన్సర్లను గురువు సూచిస్తాడు. కాలేయం, పిత్తాశయం వ్యాధులు, ప్లేహము, జీర్ణక్రియ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులు, రక్తహీనత,
చెవి బాధలు, దీర్ఘవ్యాధులు, పసిరికలు, అతిగా భోజనం చేయడం, సొమ్మసిల్లి పడిపోవడం, అడ్రినల్ గ్రంథి, తొడలు, మెదడు వ్యాధులు, బుద్ధి వికలత్వం, ఏనుగు గజ్జి, కురుపులు, మూత్ర రోగాలు, శరీరం బరువు పెరగడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సూచిస్తాడు. అండవ్యాధి, శరీరం బరువు, నెత్తురుగడ్డలు ఏర్పడటం. గురువు చంద్రుడితో కలిస్తే కనుక గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందిని కలిగిస్తాడు. గర్భాశయ క్యాన్సరు. శుక్రుడితో కలిస్తే మధుమేహ వ్యాధి, విచిత్రమైనటువంటి కోరికలు, అసహజంగా పెరిగేటటువంటి శరీరంగాన్ని సూచిస్తాడు. రవితో కలిసి లుకేమియా, విపరీతంగా కొలెస్ట్రాల్ ఏర్పడటం, మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధి, లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు, పచ్చకామెర్లు, కఫం చేరటం, అతిమూత్ర వ్యాధి సూచిస్తాడు. విపరీతమైనటువంటి ఆకలి, అజీర్ణం, అతికాయం కూడా ఈ గురుడు సూచించేటటువంటి వ్యాధులు. గురుడు బలహీనమైన స్థితి ఏర్పడి గురుదోషం ఏర్పడినప్పుడు ఈ రోగాలు ఏర్పడతాయి. అప్పుడు గురుగ్రహ దశ అంతర్దశ సమయంలో గురుడికి సంబంధించినటువంటి జపం, హోమం, పూజ కార్యక్రమం ఇవన్నీ చేసుకోవడం మంచిది. గురుడు సూచించేటటువంటి వృత్తి వ్యాపారాలు ఏమిటి? న్యాయవాదులు, న్యాయమూర్తులు, బోధకులు, ఉపాధ్యాయులు, సామాజిక రచయితలు, మత ప్రవక్తలు, పురోహితులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థానం పొందటం, సంఘంలో ఉన్నత స్థానంలో పేరు పొందువారు, మత ప్రచారకులు, ఎల్ఐసి, బ్యాంకు వంటి సంస్థల్లో రాణిస్తారు. న్యాయశాస్త్రం, పాండిత్యం, ఆస్తిక్య బుద్ధి, దేవాలయాలు, న్యాయశాస్త్రం, చట్టము, కోశాగారం, బ్యాంకు, జీవిత బీమా సంస్థ శాఖల్లో ఉద్యోగాలు, పండితుడు, పూజారి, జీవిత బీమా, బ్యాంకుల్లో పనిచేసేవారు, మంత్రి, ధార్మిక విద్యా సంస్థల్లో బోధకుడు, న్యాయాధికారి, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేవారు, సాధువులు, చార్టర్డ్ అకౌంటెంట్సు, న్యాయాధిపతులు, న్యాయవాదులు, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, దేవాలయ ధర్మాదాయ శాఖలో, శరణాలయాలు, చర్చులు, మసీదులలో పనిచేసేవారు, ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి విభాగంలో పనిచేసేవారు, మత ధార్మిక ప్రచారకులు, ప్రవచనాలు చెప్పేవారు, జ్యోతిష్కులు, పురోహితులు, కర్మకాండలు నిర్వహించేవారు, రవి లేదా చంద్రుడితో కూడిన రాజకీయాలు, బ్యాంకు వ్యవహారాలు, అధ్యక్షులు, మేయరు, కౌన్సిలర్లు, పార్లమెంటు మెంబరు, శాసనసభ్యులను సూచిస్తాడు. కుజుడితో కలిస్తే ఏదైనా పరిశ్రమకు డైరెక్టర్గా, మేనేజింగ్ డైరెక్టర్ని సూచిస్తాడు. బుధుడితో కలిసి విదేశీ భాషలు, ఎగుమతులు, దిగుమతులు, ఇంజనీరింగు ఇవన్నీ కూడా గురుడు సూచిస్తాడు. గురుడు బలంగా ఉంటే ఈ వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఇది గురుడికి సంబంధించినటువంటి గురుడు దేని కారకత్వం వహిస్తాడు, ఎటువంటి అనారోగ్యాలు కలిగిస్తాడు, గురుగ్రహ జాతకులు ఏ విధంగా ఉంటారో, గురుడు సూచించేటటువంటి విద్యలు ఉన్న వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ, వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు కానీ, సమస్యలు కానీ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం.